అసలు పాపం అంటే ఏంటంటే, పాపం అంటే మనమందరం వ్యభిచారం, దొంగతనం, నరహత్య చేయటం, ఇవన్నీ పాపాలు అనుకుంటాం మనం. అసలు పాపం, అసలు దానికి ప్రారంభం పాపం అంటే ఏంటంటే మొదటి యోహాను పత్రిక 3:4 ఉంటుంది. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఆజ్ఞాతిక్రమమే పాపం అంటే మనమందరం ఆజ్ఞను అతిక్రమించము లేదా? నేను కూడా ఆజ్ఞను అతిక్రమించిన వ్యక్తినే, నేను కూడా పాపంలో పడ్డ వ్యక్తినే. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రోమపత్రిక 3:23 రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 14:2, అదే కీర్తన గ్రంథం 53:2 వివేకము కలిగి దేవుని వెతుకువాడు కలడేమో అని యెహోవా ఆకాశం నుండి నరులందరిని చూసి పరిశీలిస్తే వారందరూ దారిదెప్పు బొత్తిగా చెడిపోయారనుంది. రోమపత్రిక 3:11 చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ దారి తప్పి ఏకముగా పనికిమాలిన వారైపోయారనుంది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వాక్యం చూస్తే నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతో ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను నరులను చేసినందుకు సంతాపపడ్డాడనుంది. ఎక్కడ మంచోడని చెప్తుంది బైబిలు? మనమందరం పాపులమే, ఒప్పుకోవాలి అందరం. వీళ్ళు ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారా? నాతో సహా నేను పాపినే. ఎందుకని మనమందరం ఆజ్ఞను అతిక్రమించాం. ఆజ్ఞను అతిక్రమించడం వల్ల మనం పాపంలో పడ్డాం. పాపం వల్ల వచ్చి జీతం మరణమైంది. ఆ మరణం అంటే నిత్య నరకం. ఆ నిత్య నరకాన్ని తప్పించడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం వచ్చి మన పాపాల కొరకు, మన అతిక్రమాల కొరకు, మన దోషాల కొరకు అన్నీ ఆయన మీద వేసుకుని ఆయనే భరించి మనము మరణించవలసిన ప్లేసులో ఆయన మరణించి ఆయన ఉండే నిత్య జీవాన్ని మనకివ్వడానికే ఆయన రక్తాన్ని చెందించవలసి వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే యేసుక్రీస్తు నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప పరలోకానికి ఎవరు చేరుకోలేరని యోహాను సువార్త 14:6 రాయబడి ఉంది. అలా చెప్తే చాలామందికి ఈ మాట నచ్చదు. ఆయనే మార్గము, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయన ద్వారానే పరలోకం అంటే అవును, ఎస్, బైబిల్ చెప్తుంది అంతే. ఎందుకంటే మనుషుల పాపాల కొరకు మరణించిన వ్యక్తి చరిత్ర చదివినా, మీరు పుస్తకాలు చదివి ప్రతి దాంట్లో సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే సర్వలోకంలోని ప్రజల పాపాలకే క్షమాపణ కలగాలంటే పరమాత్ముడు రక్తాన్ని చిందించాలి. పరమాత్ముడు రక్తాన్ని అంటే దేవుడు రక్తాన్ని చిందించాలి. దేవుడు రక్తాన్ని చిందించాలంటే దేవుడికి మనలాగా శరీరం ఉండదు. దేవుడు ఆత్మ. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఆత్మ. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ, దేవుడికి శరీరం ఉండదు. మరి ఎలా రక్తం చిందించాలి? ఆయనకి రక్త మాంసాలు ఉండవు. కాబట్టి దేవుడిగా ఉన్న ఆయన, పరమాత్ముడిగా ఉన్న ఆయన సర్వలోక పాప పరిహారం నిమిత్తం ఆయన శరీరాన్ని ధరించుకోవాలి. కాబట్టి ఈ లోకానికి ఒక మరియ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు వారు మరీ గర్భంలోంచి ఈ లోకానికి శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ఎందుకంటే రక్తము చిందించాలంటే శరీరం కావాలి. శరీరం దేవుడికి ఉండదు, దేవుడు ఆత్మ. కాబట్టి శరీరాన్ని ధరించుకోవాలి. కాబట్టి శరీరాన్ని ధరించుకుని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాడని యోహాను సువార్త 1వ అధ్యాయం ఉంది. అందుకనే ఆయన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఆయన మన పాపాలని తొలగించడానికి శక్తిమంతుడైన. మత్తయి సువార్త 9:6 ఉంది. పాపాలను క్షమించడానికే భూమి మీద మనిషి కుమారుడికి అధికారం ఉంది. యేసుక్రీస్తుకి అధికారం ఉంది, ఇంకెవరికీ లేదు. ఎందుకు యేసుక్రీస్తుకి అధికారం ఉందంటే ఆయనలో కళంకము లేదు, ఆయనలో పాపము లేదు, ఆయనలో ముడత లేదు, ఆయనలో మచ్చ లేదు, మద మోహ కామ మత్సరములు లేనివాడైన. మొదటి పేతురు పత్రిక 1:14 ఉంది. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులైనమని. యోహాను సువార్త 8:46 అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడు నేరస్థాపన చేయగలరని. ప్రపంచంలో ఈ మాట చెప్పింది యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు లేరు. ఆయనలో పాపము లేదు. పాపము లేనివాడే పాపం రక్షించగలడు. దోషము లేనివాడే మన దోషాలను క్షమించగలడు. అతిక్రమాలు లేనివాడే మన అతిక్రమలను తొలగించగలడు. కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు లేనివాడే మనలో ఉన్న వాటన్నిటినీ తొలగించగలడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవుడు స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆయనే మార్గం, ఆయనే జీవం, ఆయనే సత్యం. ఏ దేవుడు ఈ లోకానికి వచ్చి మనుషుల నిమిత్తం రక్తం చిందించలేదు, పాప క్షమాపణ కలిగించలేదు. అందుకనే మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు.